కృష్ణ జై. అసలు నా మనసులో ఉన్నటువంటి వెలితి నీకు ఏ కారణం చేత అర్థమైంది? ఇంత గొప్ప శక్తి నువ్వు ఎలా పొందగలిగావు? నిరంతరం ఆ మహతి అనబడేటటువంటి వీణ మీద నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ఎందుకు పలికించగలుగుతున్నావు? నీ యొక్క విశేషాన్ని నాకు చెప్పన్నాడు. నారదుడు నవ్వి, దీనికంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వ్యాస భగవానుడా? సత్సంగంలోంచి వచ్చింది. ఒకానొకనాడు నేను గత జన్మలలో ఒక దాసీ పుత్రుణ్ణి. పాపం మా అమ్మకి పెళ్ళైన క్రొత్తలోనే భర్త వెళ్ళిపోయాడు. నేను ఒక్కడినే కొడుకుని. ఆవిడ యొక్క ప్రేమ అంతా నా మీదే పెట్టుకుంది. అలా ఉన్న కాలంలో ఆమె ఒక బ్రాహ్మణుల యొక్క గృహంలో దాస్యం చేసేది. నేను కూడా ఆమెతో పాటే వెళ్ళి ఆ బ్రాహ్మణుల ఇంట్లో దాస్యం చేస్తూ ఉండేవాడిని, అమ్మకి సహాయం చేస్తూ. ఒకప్పుడు చాతుర్మాస్యం వచ్చింది. మహాత్ములైనటువంటి వారు కొందరు ఆ ఇంట విడిది చేశారు. నేను అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై ఉపచారంబులు చేయ సత్కరుణతో వారు ఎంత సంతోషం పొందేటట్టుగా నేను పరిచర్య చేశానంటే, అపచారంబులు లేక ఎన్నడూ కూడా ఒక్క పొరపాటు నా వల్ల జరగకూడదని వాళ్ళకి సేవ చేసేటప్పుడు నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై ఉపచారంబులు భక్తితో సలపగా కారుణ్య సంయుక్తులై వాళ్ళు నేను ఎంతో భక్తితో ఏ సమయానికి వాళ్ళకి ఏది కావాలో ఆ ఉపచారాన్ని వాళ్ళకి అలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఎంతో సంతోషించి దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళకేముంది, వాళ్ళు ప్రీతి పొందారంతే. ప్రీతి పొందిన కారణం చేత వాళ్ళు నా కుడి చెవిలో భగవత్ సంబంధమైన జ్ఞానాన్నంతటినీ ఉపదేశం చేశారు. ఆ మహానుభావులు చేసినటువంటి ఉపదేశం కారణంగా నాకు భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములు అంకురించాయి. ఆ భక్తి జ్ఞానములు కలగగానే విశేషమైన ఆనందం కలిగింది. అబ్బే, ఇక ఈ సంసారము ఈ సంబంధములు అన్నీ కృతకములని తెలిసిపోయింది. కానీ నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ కోసమని ఈ లోకంలో కొంతకాలం మా అమ్మతో తిరిగాను. తిరిగినప్పుడు ఒకరోజు రాత్రి చీకటి వేళ ఆవు పాలు పితకడానికి వెడుతున్న మా అమ్మ ఒక పెద్ద పాము పడగ మీద కాలు వేస్తే పాము కరిచింది. మా అమ్మ నోట వెంట నురుగులు కక్కుతూ నా వంక చూసి ఏడుస్తూ ప్రాణం వదిలేసింది. ఉన్న ఒక్క అనుబంధం తెగిపోయిందని నేను భగవంతుణ్ణి అదే పనిగా ధ్యానం చేస్తూ అరణ్యములు పట్టి వెళ్ళిపోయి అపారమైన ధ్యాననిష్టలో కూర్చునుండగా ఒక్క క్షణం తళుక్కన శ్రీమన్నారాయణ దర్శనమై అంతర్ధానమైపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.